హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నా పేరు కేతాబ్ జైపాల్ సింగ్, నల్లగొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గం. నేను ఒక డిఎస్సి యాస్పిరెంట్ని, ఒక నిరుద్యోగిని. మిత్రులారా, గత సంవత్సర కాలం నుంచి 2023 జూన్ 18 మొట్టమొదటిసారిగా డిఎస్సి పోస్టులను పెంచాలని చెప్పి తక్షణమే డిఎస్సి నోటిఫికేషన్ని విడుదల చేయాలని చెప్పేసి గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో డిఎస్సి ఆఫీస్కి వెళ్ళి మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఆ సందర్భంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నాం కూడా. ధర్నాలు, రాస్తారోకోలు, ఆ ముట్టడి ఈ ముట్టడి అని చెప్పేసి ఎంతో రిస్క్ తీసుకున్నప్పటికీ కూడా గత ప్రభుత్వం ఏం చేయాలనో అదే చేసింది. చివరికి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా, ఎక్కడ కూడా ఎవరిని ఇబ్బంది కలగకుండా సామరస్యంగా మా ప్రాబ్లమ్స్ ఈ విధంగా ఉన్నాయి, మా సమస్యలు ఈ విధంగా ఉన్నాయి, మేము గత ఇన్ని సంవత్సరాలుగా టెట్ డిఎస్సికి ప్రిపేర్ అవుతూ ఉన్నాం, దయచేసి మమ్మల్ని ఆదుకోండి, మా వయస్సు మితిమీరిపోతూ ఉంది, మాకు అవకాశం కూడా దక్కకుండా పోయే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి తక్షణమే డిఎస్సిని విడుదల చేయాలని చెప్పి ఎన్నోసార్లు విద్యాశాఖ ఆఫీస్కి పోతే అక్కడ లోపల ఉన్నటువంటి అధికారులు కనీసం ఆ గడప వరకు కూడా రానిచ్చేది కాదు. అక్కడికి వెళ్ళాలి, అరెస్ట్ అవ్వాలి, పిహెచ్ఎల్కి పోవాలి, ఆ రోజంతా వృధా చేసుకొని మళ్ళీ తిరిగి రావడం, ఈ విధంగా దాదాపు ఒక 6 నెలల పాటు ఇదే యాతన అనుభవిస్తూ చివరికి సెప్టెంబర్ నెలలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం 5089 ఖాళీలతో డిఎస్సిని భర్తీ చేస్తామని చెప్పేసి ఆ రోజు ఉన్నటువంటి కేసీఆర్ ప్రభుత్వం నోటిఫికేషన్ని విడుదల చేయడం జరిగింది. అయ్యా, ఆ పోస్టులు మాకు సరిపోవని చెప్పేసి ఎంత తిరిగినా, ఎంత వేడుకున్నా కనికరించకుండా 5089 పోస్టులతో డిఎస్సిని విడుదల చేసింది. అంతేకాకుండా సెప్టెంబర్లో టెట్ను కూడా వేయడం జరిగింది. ఆ విధంగా ఎన్నో ఒడిదుడుకులతో, ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ పొంగ చివరికి లాఠీ దెబ్బలు తిని అరెస్టులై కొంతమంది మిత్రుల మీద ఎఫ్ఐఆర్ కూడా కావడం జరిగింది. అందుకే మిత్రులారా, చాలా ఇబ్బందులతో, కాలిన కడుపుతో, సమయం విలువ తెలిసినటువంటి వ్యక్తులంగా అందరు అదే విధంగా బాధపడినటువంటి మా మిత్రుల తరపున నేను ఒక చిన్న వీడియో చేస్తూ ఉన్నా. దీంట్లో కొందరికి నచ్చవచ్చు, కొందరు నచ్చకపోవచ్చు. ఈ వీడియో తీసిన తర్వాత ఎవరు ఏమనుకున్నా నాకు అభ్యంతరం లేదు. ఎవరి గురించో కాదు, ఇన్ని రోజులుగా నా తోటి మిత్రులు, నా తోటి నిరుద్యోగులు పడుతున్నటువంటి బాధలను దృష్టిలో పెట్టుకొని చిన్న వీడియో చేయాలనిపించింది, అందుకే చేస్తున్న. తప్పిస్తే దీంట్లో వేరేది ఎవరు ఏ విధంగా అనుకున్నా నాకేమి అభ్యంతరం లేదు. ఈ వీడియో విన్నాక మీరు తిట్టుకున్నా, ఎదురుగా కనిపిస్తే నన్ను కొట్టినా నేను బాధపడను. ఎందుకంటే నేను దగ్గరుండి అవన్నీ అనుభవించినాను కాబట్టి. నాతో పాటు ఎంతోమంది మిత్రులు ఇప్పటికీ కూడా ఆ బాధను అనుభవిస్తున్నారు కాబట్టి. మిత్రులారా, ఈ విధంగా గత ప్రభుత్వం చేసినటువంటి విధానాలను అన్నీ చూస్తూ చివరికి మన అదృష్టమా మన దురదృష్టమా నవంబర్లో ఎలక్షన్ రావడం,
వాస్తవంగా చెప్పాలంటే అందరం కూడా ప్రభుత్వం మారితేనే, కొత్త ప్రభుత్వం వస్తేనే మన జీవితాలు బాగుపడతాయేమో, మనం అనుకున్నటువంటి పోస్టులతో మనకు నోటిఫికేషన్ వస్తుందేమో అన్న ఉద్దేశంతో అందరం కంకణబద్ధులై కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ను అధికారంలోకి తీసుకురావడంలో పెద్ద పాత్ర, అంటే పెద్ద పాత్ర, 80% పాత్ర నిరుద్యోగ యువకులది, విద్యార్థి లోకానిది, యువకులది అని చెప్పడంలో ఎలాంటి అతిశక్తి లేదు. అందుకే మిత్రులారా, మళ్ళీ ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చినాక మెగా డిఎస్సి అని అంటే వాస్తవంగా 15 నుంచి 18,000 లోపు ఇస్తుందేమో అని చెప్పేసి అందరం ఆశపడ్డాం. కానీ 11,000 పైచిలుకు పోస్టులతో ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ నోటిఫికేషన్ని విడుదల చేయడం జరిగింది. సరే, అది రాసుకుందామా అని అంటే ఇక్కడ కూడా కొన్ని చిన్న సమస్యలు అవి పరిష్కరించాలని చెప్పేసి కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఇంకోటి ఏమిటంటే ఇక్కడ నేను ఒకటి అడుగుతూ ఉన్నా, నిరుద్యోగ మిత్రులకు, నా తోటి మిత్రులకు, అయ్యా మనం ఎన్నో సంవత్సరాలుగా కష్టపడి ప్రిపరేషన్లో ఉంటూ 5,000 ఉన్నటువంటి పోస్టులకు 11,000కు తీసుకొచ్చినాం. సరే, 5,000తో పోలిస్తే 11,000 కొంచెం బెటర్ కదా అని చెప్పేసి ఆ విధంగా ప్రిపేర్ అవుతున్నటువంటి సందర్భంలో మళ్ళీ కొంతమంది మిత్రులు ఫ్రెషర్స్ ఇప్పుడే టీటీసీ బీఈడీ అయిపోయినటువంటి మిత్రులు వాళ్ళు కూడా వచ్చి ప్రభుత్వానికి మెమరాండం ఇచ్చుకుంటూ మళ్ళీ టెట్ పెట్టాలి, మాకు కూడా అవకాశం కల్పించాలని చెప్పేసి చెప్పడం, దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం కూడా వెంటనే టెట్ను నిర్వహించడం అవన్నీ జరిగిపోయినాయి. ఇక్కడ ఒక లాజిక్, చాలామంది మిత్రులు ఇక్కడే మీకు కోపం రావచ్చు, ఆలోచన రావచ్చు, ఏదైనా కావచ్చు, కానీ మనం గత సంవత్సరాల కొద్దీ ఇబ్బంది పడుకుంటూ పోస్టులు పెంచుకొని ఈ పోస్టులను రాసుకుంటే 5,000 కంటే 11,000 పోస్టులు కొంచెం బెటర్ దెన్ కదా, ఈ పోస్టులకు ఎగ్జామ్ రాసుకుంటే మన కష్టానికి ఫలితం దక్కుతుందేమో, ఇన్నాళ్ళు వేచి చూసినటువంటి మన కష్టానికి ఫలితం దక్కి ఈ ఎగ్జామ్ రాసుకొని మన అదృష్టాన్ని పరీక్షించుకుందామని అనుకున్న సందర్భంలో కొంతమంది ఫ్రెషర్స్ మిత్రులు దీంట్లో యాడ్ అయ్యి మాకు కూడా కావాలని చెప్పేసి టెట్ వేయడం జరిగింది. వాళ్ళని దృష్టిలో పెట్టుకొని టెట్ ఇచ్చింది గవర్నమెంట్. కానీ మేము గతంలో 2 లక్షల పైచిలుకు మెంబర్స్ ఉంటే ఇప్పుడు ఇంకో 50,000 మంది యాడ్ అయినా కానీ 2.5 నుంచి 3 లక్షల మంది అదే 11,000 పోస్టులకు మాత్రమే పోటీ పడాల్సి వస్తుంది. మేము ఇన్ని రోజులు ఇబ్బంది పడ్డది 5,000 నుంచి పాత ప్రభుత్వం, గత ప్రభుత్వం 13,000 పోస్టులు ఇవ్వాలని చెప్పేసి ఆ ప్రభుత్వంతో కొట్లాడితే ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రభుత్వం కనీసం 11,000 కన్నా ఇచ్చింది కదా అని చెప్పేసి ఆనందపడ్డాం. అంతలోనే పిడుగు లాంటి వార్త, ఇంకో టెట్ పెట్టడం వల్ల ఇప్పుడు దానికి ఎలిజిబుల్ ఉన్నటువంటి మిత్రులు ఎంతోమంది, వేలాది మంది దాంట్లో యాడ్ కావడం వల్ల అదే 11,000 పోస్టులకు ఇంకా కాంపిటీషన్ పెరిగింది తప్పిస్తే తగ్గలేదు అక్కడ. మరి మేము ఇన్ని రోజులు ఇబ్బంది పడ్డటువంటి దానికి ఫలితం ఏమొచ్చింది? శూన్యం. అందుకే మేము చెప్పేది ఏంటంటే, చాలామంది మిత్రులు అయ్యా గతంలో మాకు ప్రిపరేషన్కు సమయం కావాలి, పోస్టులు పెంచాలని చెప్పేసి కొట్లాడినాం. అది అయిపోయినప్పటికీ ఇప్పుడు వచ్చిన కొత్త గవర్నమెంటు పోస్టులు పెంచి ఎగ్జామ్ పెడతానని చెప్పి కూడా 3 నెలలు కావస్తుంది. మరి మనం ఆ 3 నెలల సమయంలో మనం ప్రిపరేషన్లో ఉండాలి కదా, ఆ ప్రిపరేషన్ లేదు. సరే, గతంలో మనం ప్రిపరేషన్ అయితేనే ఉన్నాం, ఇప్పుడు కూడా ప్రిపరేషన్లోనే ఉన్నాం. కానీ ఎగ్జామ్ రాయడానికి మళ్ళీ పదే మనం పోస్ట్పోన్ కావాలి, ఒక 2 నెలలు ఇవ్వాలి, మేము చదువుకుంటాం. ఎన్ని రోజులు పోస్ట్పోన్లు చేసుకుంటూ, ఎన్ని టెట్లు రాసుకుంటూ, ఎంతమంది కాంపిటీషన్ని పెంచుకుంటూ పోతారో ఒక్కసారి మనం ఆలోచన చేయాలి ఇక్కడ తప్పకుండా. అవునండి, మనం టెట్టు రాసే కొద్దీ మానవుడు అనంగా
ప్రతి మానవునికి మానవ జీవితంలోనే మానవుడు స్వార్థజీవి, ఆశాజీవి. ఎస్, మానవునికి ఆశ ఉంటుంది, స్వార్థము ఉంటుంది. నేను ఎదగాలనే స్వార్థం ఉంటుంది, నేను సాధించుకోవాలని నాకు కావాలనే ఆశ కూడా ఉంటుంది. కాబట్టి ఈ రెండు మనకు ఉన్నాయి, ప్రతి ఒక్కరికి ఉన్నాయి. గతంలో సంవత్సరాల కొద్దీ ప్రిపేర్ అయినటువంటి మిత్రులకు ఉన్నాయి, ఇప్పుడు వచ్చినటువంటి మిత్రులు కూడా ఉంది. కాబట్టి నేను ఇప్పుడు వచ్చినటువంటి మిత్రులను దృష్టిలో పెట్టుకుని మాట్లాడుతా ఉన్నాను. అయ్యా, ఈ విధంగా కొత్తగా టెట్టు రాయడం, దానివల్ల కాంపిటీషన్ పెరగడం, ఈ విధంగా గత 2-3 సంవత్సరాల నుంచి చూస్తూనే ఉన్నాం తప్పిస్తే ఒక్క డిఎస్సి ఎగ్జామ్ కూడా గత ప్రభుత్వం పెట్టలేదు. ఇప్పుడు పెట్టుతున్నటువంటి ప్రభుత్వాన్ని కూడా మనం టైం కావాలి, అది కావాలి, ఇది కావాలని చెప్పేసి మనమే కావాలని చెప్పేసి కూడా దీంట్లో కొంతమంది లీడర్స్ స్వతహాగా మేము ఎదగాలి అనుకునే వాళ్ళ పాత్ర ఉంది. గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వ నాయకులు ఇప్పుడు మాజీలు అయిపోయారు, ఇప్పుడు ప్రతిపక్షాలు అయిపోయారు. కాబట్టి వాళ్ళ పాత్ర కూడా ఉంది. దీంట్లో చాలా కోణాలుగా ఆలోచన చేసి ఎవరి స్వలాభం కోసం, వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం, వాళ్ళ ఎదుగుదల కోసం ఇవన్నీ కార్యక్రమాలు చేస్తున్న విషయాన్ని మనం గమనించాలి. కానీ ఇన్ని రోజులు పోస్టుల కోసం చూసుకుంటూ ఇబ్బంది పడ్డాం కదా, ఒక్కసారి ఎగ్జామ్ రాసి కూడా దాని ఫలితాన్ని చూద్దాం. మీరు అంటున్నారు ఇప్పుడు ప్రమోషన్లు, బదిలీల ద్వారా ఏర్పడేటువంటి ఖాళీలను కూడా ఇప్పుడే భర్తీ చేయాలని చెప్పేసి ఇది ఒక కొత్త నాటకం మనది. నిజంగా కూడా మన కొత్త నాటకమే ఇది. అవును, గత 11,000తో ఇచ్చిరు కదా, ఆ పోస్టులను రాద్దాం. గత 8-9 సంవత్సరాల నుంచి ఇబ్బందులు పడుకుంటూ ప్రిపరేషన్, అయ్యో రామన్ గురించి అయ్యో హరిశ్చంద్ర అని చెప్పుకుంటూ కలయాపన చేసినాం కదా, రాద్దాం ఇప్పుడు కొంత. ఆ పోస్టులకు రాసి మన యొక్క కష్టకు మన శ్రమకు ఫలితం ఎంతవరకు దక్కిందో అది కూడా మనం పరీక్షించుకుందాం. దాని తర్వాత ఇప్పుడు ఫ్రెష్గా వచ్చినటువంటి మిత్రులు మనమందరం కూడా మళ్ళీ ప్రయత్నం చేసి మళ్ళీ ఫైట్ చేద్దాం ప్రభుత్వంతో. అయ్యా, మేము నిజంగా గత ప్రభుత్వంతో 13,000 పోస్టులు అని చెప్పేసి కొట్లాడినాం. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లో మెగా డిఎస్సీ అంటే 15 నుంచి 18,000 అనుకున్నాం, అది రాలేదు, 11,000కి ఇచ్చారు. కాబట్టి దాంతోపాటు ఇంకా కొత్తగా టెట్ యాడ్ చేయడం వల్ల, దాంతో కాంపిటీషన్ పెరగడం వల్ల మాకు సరైన పోస్టులతో మాకు నోటిఫికేషన్ రాలేదు. కాబట్టి మాకు ఇంకో నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పేసి మళ్ళీ ఫైట్ చేద్దాం, మళ్ళీ కొట్లాడదామండి. కొట్లాడే స్వేచ్ఛ మనకు ఉంది కదా, మనం ఎవరితోనూ కాదు కదా, మనం ఎన్నుకున్న ప్రభుత్వంతో, మన రాష్ట్ర ప్రభుత్వంతోనే మన జీవితాలు బాగుపరచుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నాం కదా. అందులో భాగంగా మనం కొట్లాడి సాధించుకుంటే తప్పేముందండి. ఇందులో చాలామంది చాలా రకాలుగా నేను ఇప్పటికీ చెప్తా ఉన్నా, దయచేసి ఫస్ట్ ఇప్పుడు నెక్స్ట్ మంత్ జూన్ జూలైలో అనుకున్నా, జూలై 17 నుంచి ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్తున్నారు కదా, ఆ టైంకు ఎగ్జామ్ పెట్టిన రాయడానికి సిద్ధంగా ఉన్నాము వాస్తవంగా. కాకపోతే మళ్ళీ టెట్ వేయడం వల్ల కొంతమంది మిత్రులు యాడ్ అవ్వడం వల్ల వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఇంకా టైం పెంచుకుంటూ పోతూ కాలయాపన చేసేదానికంటే ఉన్న టైంలో రాసుకుందాం. అవును, ఇప్పుడు ఫ్రెష్గా వచ్చిన మిత్రులు మిమ్మల్ని తప్పుగా అంటలేను, ఎన్నో రోజుల నుంచి మేము కాలయాపన చేసుకుంటూ వస్తున్నాం కదా, మా అదృష్టాన్ని పరీక్షించుకోనండి, మా శ్రమకు ఫలితాన్ని చూసుకొనివ్వండి. మీరు ఇప్పుడే కదా వచ్చింది, మీరు కొద్ది రోజులు ఓపిక పట్టడంలో తప్పు లేదు మిత్రులారా. ఈ విషయంలో మీరు బాధపడ్డా, నన్ను తిట్టినా కొట్టినా ఇబ్బంది లేదు, ఇది వాస్తవం. ఇది అయిపోయిన తర్వాత మాకందరికీ ఉద్యోగాలు వస్తాయని కూడా అనుకోలేం, మీకు వస్తాయని కూడా అనుకోలేం. అదృష్టం, మనం ఇన్ని రోజుల నుంచి కష్టపడుతుంది కాబట్టి కష్టంగా ఫలితం 100% వస్తుంది. అందరికీ రాదు కాబట్టి దాంట్లో ఎన్నో రోజుల నుంచి ప్రయత్నం చేసినట్టు మేము కూడా మిగలవచ్చు. ఇప్పుడు కొత్తగా వచ్చిన మీలో కొంతమందికి జాబ్ వచ్చు, మీలో కొంతమంది కూడా మిగలవచ్చు. అందరం కలిసి మళ్ళీ ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ఖాళీగా ఏర్పడినటువంటి ఖాళీల మీద ఫైట్ చేద్దాం. తక్షణమే ఇంకో 1.5 yearలో ఇంకో డిఎస్సీ నోటిఫికేషన్ పెట్టామని చెప్పేసి మళ్ళీ ఫైట్ చేద్దాం. కానీ అన్నీ ఇప్పుడే కాదు కదా, ఇప్పుడు కొంచెం పోస్టులు పెంచి ఇచ్చినంత మాత్రాన అవన్నీ అందరం సాధించలేము. అక్కడ కూడా ఆ విధంగా అనుకుంటే గవర్నమెంట్ కూడా చూద్దాం చేద్దాం చెప్పేసి కాలయాపన చేయొచ్చు. ఇన్ని రోజులు కష్టపడి చదువుకుంటే మన మిత్రులు, పాత మిత్రులు నర్వస్ కావచ్చు, దీంట్లో ఇబ్బందిగా ఫీల్ అవ్వచ్చు, ఆత్మహత్యలు కూడా చేసుకోవచ్చు. ఎందుకు అనుకుంటాం? వాస్తవం ఇది.
అందుకే మిత్రులారా, ఎవరు అన్యదిగా భావించకుండా ప్రభుత్వం ఒకటే పట్టుబట్టి నేను చూస్తున్నా కదా, ఇక్కడ నిరుద్యోగ యువకులు, టెట్టు రాసినటువంటి మిత్రులు, డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నటువంటి మిత్రులు అందరూ కూడా అయ్యో రామచంద్ర, ఒక నెల పాటులోనే కనీసం మాకు ప్రిపరేషన్ టైం ఇస్తే చాలని చెప్తున్నారు తప్పిస్తే, అయ్యా డిఎస్సి పెట్టడం వల్ల మా కాంపిటీషన్ పెరిగింది, ఆ పోస్టులు మాకు సరిపోవట్లేదు, పోస్టులు పెంచడం చెప్పేసి ఎవరు కూడా చెప్పట్లేదు. 20% మెంబర్స్ మాత్రమే, 80% మెంబర్స్ మాకు టైం ఇవ్వండి చాలు మేము చదువుకుంటాం, టైం ఇవ్వండి చాలు మేము చదువుకుంటాం. ఏం చదువుతావు? ఉన్న పోస్టులకి ఇంకో 50-60 వేల మందిని కాంపిటీషన్ పెంచుకున్నాం, ఏం చేస్తావు దాంట్లో? దాంతోపాటు కనీసం ఒక 5-6 వేల పోస్టులు పెంచితే బాగుంటుంది, కానీ పోస్టులు లేకుండా టైం పెంచండి ఏం చేస్తావు టైంకి? అందుకే ఇప్పుడు గవర్నమెంట్ వాస్తవంగా కూడా యువకుల మీద నిరుద్యోగుల మీద పాజిటివ్గా ఉంది. నేను గవర్నమెంట్కి ఏదో కావాలని చెప్పేసి గవర్నమెంట్కి తరఫున మాట్లాడాలని కాదు, ఇంతసేపు అంతా మాట్లాడింది మన కోసం. ఈ ప్రభుత్వాన్ని తెచ్చుకుంది మనమే కాబట్టి ప్రజాప్రభుత్వం తూచా తప్పకుండా మన కోసం ఆలోచన చేస్తుందని చెప్పి 100% మనకు మంచిగా జరుగుతుందని చెప్పేసి అదృష్టం ఉండి ప్రభుత్వం మన మీద కనుకరిస్తే ఇంకో 5-6 వేల పోస్టులు పెంచి మెగా డిఎస్సి ఇస్తే సంతోషం. లేని పక్షంలో ఇదే పోస్టులతోని జూలై 17 నుంచి ఎగ్జామ్ పెట్టిన రాయడానికి సిద్ధంగా ఉండండి. తర్వాత మళ్ళీ ప్రయత్నం చేద్దాం, తర్వాత మళ్ళీ ఫైట్ చేద్దాం. కానీ ఇక్కడ మనమేదో చేసుకున్నటువంటి కార్యక్రమాన్ని, మన కోసం మనం చేసుకున్నటువంటి కార్యక్రమంలో కొంతమంది వాళ్ళ స్వలాభం కోసం, వాళ్ళ సొంత ఇమేజ్ పెంచుకోవడం కోసం ప్రతిపక్ష పార్టీలే కానీ మనలో మనం కూడా ఇక 2-3 లీడర్లు అయి తయారయ్యి మన స్వార్థం కోసం, మన ఎదుగుదల కోసం మనం ఏదో హల్చల్ చేస్తున్నటువంటి విషయాన్ని నేను బాగా గమనిస్తూ ఉన్నా. అది కూడా దృష్టిలో పెట్టుకొని ఉద్యోగాలు రావాలి, మన రాతలు మారాలి అనుకునేటువంటి మిత్రులు ఎగ్జామ్కి సిద్ధంగా ఉండండి, ఎగ్జామ్ రాయడానికి సిద్ధంగా ఉండండి, ప్రభుత్వం పోస్టులు పెంచి ఇచ్చిన దానికి సిద్ధంగా ఉండండి. తక్షణమే అనుకున్నట్టుగా వచ్చే నెలలోనే అదే పోస్టులతో ఎగ్జామ్ పెట్టినా రాయడానికి సిద్ధంగా ఉండండి. తప్పిస్తే కాలయాపన చేసి ప్రభుత్వం మీద బురద జల్లే కార్యక్రమాలు చేసి ఎవరిని తీసుకొచ్చి మధ్యలో ఇరికించేసి వాళ్ళ పబ్బం గడుపుకోవడం కోసం మన జీవితాలను నాశనం చేసుకోవద్దని చెప్పేసి సందర్భంగా వేడుకుంటున్నాను. చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు, అవన్నీ విన్నా. నేను ఇక్కడ ఎక్కడ కూడా రాజకీయంగా మాట్లాడటం లేదు. రాజకీయంగా మాట్లాడాలనుకుంటా అది కూడా మాట్లాడవచ్చు, కానీ అది రాజకీయ సబ్జెక్ట్ కాదు. ఇది ఒక నిరుద్యోగుల యొక్క ఆవేదన, వాళ్ళ బాధ నేను దగ్గర ఉండి చూసినటువంటి వ్యక్తిగా, నేను అనుభవిస్తున్నటువంటి వ్యక్తిగా. మా ఇంట్లో మేము ఇద్దరం అండి, నేను భార్యాభర్తలం ఇద్దరం కూడా కష్టపడి ప్రతి విషయంలోనూ మాకు తోచిన సలహాలు, సూచనలు, మా సపోర్ట్లు ఇచ్చుకుంటా గత ప్రభుత్వంతో కూడా కొట్లాడి దెబ్బలు తిని జైళ్ళలో కూర్చొని పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఉపవాసం కూడా ఉండి ఎన్నో ప్రయత్నాలు చేస్తే చివరికి 5,000 నుంచి 11,000కు తీసుకొచ్చిన ఆ పోస్టులను. ఇక్కడ బాధ ఏంటంటే నిజంగా కూడా మొన్నటి టెట్ వల్ల ఒక 50-60 వేల మంది మనకు కాంపిటీషన్ పెరిగింది. పోస్టులు మాత్రం అవే ఉన్నాయి. మనం పోస్టులు పెంచమని చెప్పేసి కొట్లాడాలి, ఫస్ట్ టైం పెంచమని కాదు. మనం కొట్లాడే మొదటి స్టెప్పే మనం పోస్టులు పెంచండి. టెట్ పెట్టి కదా, టెట్టుకు మాకు కాంపిటీషన్ తీసుకొచ్చి పెట్టి తప్పిస్తే గతంలో ఉన్న 50 మందికి 10 పోస్టులు ఇచ్చినారు. ఇప్పుడు ఇంకో 60 మందిని తీసుకొచ్చి 110 మందిని కూడా అదే 10 పోస్టులు కొట్లాడమంటే మేము కొట్లాడలేమయ్యా. దయచేసి మాకు పోస్టులు పెంచమని చెప్పి వేడుకుందాం. ఆ విధంగా ప్రయత్నం చేద్దాం తప్పిస్తే వేరే విధంగా ఇక్కడ ఎవరు కూడా అన్యదిగా భావించొద్దు. కొత్త పాత అనేది ఏమీ లేదు. అందరం కష్టపడుతున్నటువంటి వాళ్ళమే. అందరం సమయాన్ని వృధా చేసుకొని, వాస్తవం చెప్పాలంటే సమయాన్ని వృధా చేసుకొని ఇన్ని రోజులు గత ప్రభుత్వంతో పోరాటం చేస్తూ ఎన్నో ఉద్యమం చేస్తూ చాలా విధాలుగా ఇబ్బందులను ఎదుర్కొంటూ వచ్చి ఈ ప్రభుత్వంలోనైనా మన సమస్యలు 100% మారుతాయి, మన బ్రతుకులు మారుతాయి అని చెప్పేసి నమ్ముతున్నా. తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు, అతను కూడా ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి, అన్ని ఒడిదుడుకులు తెలిసినటువంటి వ్యక్తి, అందరి యొక్క అన్ని కుటుంబాల యొక్క మధ్యతరగతి కుటుంబాల యొక్క బడుగు బలహీన వర్గాల యొక్క అందరి యొక్క సమస్యలు తెలిసినటువంటి వ్యక్తిగా, ఒక ఏజెన్సీ ప్రాంతం బిడ్డగా ఉన్నటువంటి
గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు రేవంత్ రెడ్డి గారు 100% మన గురించి ఆలోచన చేసి వీలైతే పోస్టులు పెంచి సమయం ఇస్తారని చెప్పేసి అనుకుంటున్నా. కానీ పోస్టులు పెంచకుండా సమయం ఇస్తే మాకు కొంచెం ప్రెజర్ పెరుగుతుంది మామిన. ఎందుకంటే ఇప్పుడు మొన్న టెట్ రాసిన మిత్రులు వాళ్ళందరం మేము యాడ్ అయ్యి అదే పోస్టులకు ఇంకా ఎక్కువ మంది జనాభా సంఖ్యతో మేము ఫైట్ చేయాల్సి వస్తుంది, పోరాటం చేయాల్సి వస్తుంది ఆ పోస్టులతో. కాబట్టి దయచేసి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మమ్మల్ని కనుకరిస్తారని చెప్పేసి 100% మా బతుకులు మారుస్తారనే ఉద్దేశంతో తప్పకుండా ఈ 2-3 రోజుల్లో ఇంకో 5-6 వేల పోస్టులు కలిపి బహుశా ఒక 18,000కు తగ్గకుండా మెగా డిఎస్సి ఇస్తున్నామన్నట్టుగా నిరూపించుకొని ఇప్పుడు పెరిగినటువంటి కాంపిటీషన్ దృష్టిలో పెట్టుకొని టెట్లో క్వాలిఫై అయినటువంటి మిత్రులను దృష్టిలో పెట్టుకొని ఇంకో 6-7 వేలు ఉద్యోగ నోటిఫికేషన్లు ఇంకో 6-7 వేల పోస్టులు పెంచి అదనంగా 18,000తో మెగా డిఎస్సిని ఇచ్చి అందరినీ మాకు సంతోషపరుస్తారని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రిని కోరుకుంటూ, మిత్రులారా దీంట్లో ఏ తప్పుగా మాట్లాడినా ఎవరికి ఇబ్బంది పెట్టినట్టుగా మాట్లాడినా క్షమించండి. ఏమైనా సలహాలు సూచనలు ఇవ్వాలి అనుకుంటే నాకు ఫోన్ చేయండి, ఇబ్బంది లేదు. ఇంకేమైనా మీరు సలహాలు సూచనలు ఇవ్వాలి అనుకుంటే కూడా మీరు ఒక వీడియో చేయొచ్చు, ఇంకేమైనా చేయొచ్చు. మన ప్రభుత్వం ఒక చిన్న రిక్వెస్ట్, లాస్ట్కి ఒకటి చిన్న రిక్వెస్ట్. గత ప్రభుత్వాన్ని 10 సంవత్సరాల అవకాశం ఇచ్చిన, గత ప్రభుత్వంలో సంవత్సరాల పాటు మనం కొట్లాడినాం ఆ పోస్టుల కోసం. అయినా చెయ్యని ప్రభుత్వం మీద లేనటువంటి కోపతాపాలు ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి గవర్నమెంటు వాస్తవంగా కూడా కరెక్టుగా పూర్తిగా ఒక 6 నెలలు కూడా పాలన చేయలేదు. దాంట్లో 2 ఎలక్షన్లు ఇప్పటి వరకు కూడా కుదుటపడినటువంటి గవర్నమెంట్కు మనం ఇప్పుడే వ్యతిరేకంగా వాటి మాట్లాడి ఎవరికో అవకాశం ఇచ్చి బీజేవై అని చెప్పేసి బీజేపీ మోర్చా అని ఇది చేసి ఏదని చెప్పేసి టీఆర్ఎస్ నేను ఎక్కడ అడుగుతా ఉన్నా. గత ప్రభుత్వం దిగి 6 నెలలు అవుతుంది కదా, 6 నెలల కిందటి వరకు కూడా 25,000 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి డిఎస్సికి అని చెప్పేసి కేటీఆర్కు, కేసీఆర్కి, హరీష్ రావుకు తెలవాదా అని చెప్పేసి అడుగుతా ఉన్నా. సిగ్గు లేకుండా మాట్లాడుతూ ఉన్నారు హరీష్ రావు. రోజు ఒక పాటనే వాడుతూ ఉన్నాడు. 25,000 పోస్టులతో డిఎస్సీ ఇవ్వాలి, 25,000 పోస్టులతో డిఎస్సీ ఇవ్వాలని చెప్పేసి. గత 6 నెలల కింద వరకు కూడా దెబ్బలు తిని ఉద్యమాలు చేసి, ధర్నాలు చేసి, రాస్తారోకోలు చేసి, పోలీస్ స్టేషన్లో బందీలై మేము పోరాటం చేస్తే 25,000 పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ ఎందుకు ఇప్పించలేకపోయినావు గత ప్రభుత్వంలో అని చెప్పేసి ముక్కుసుడిగా అడుగుతున్నాను ఈ హరీష్ రావుని. హరీష్ రావు మీరు మాట్లాడే మాటలకు మీరు నిజంగా కూడా మాకు ఏ విధంగా మీరు క్షమాపణ చెప్పినా మాకు మా మనసు అసలు దానికి యాక్సెప్ట్ చేయదని చెప్పేసి నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నా. నువ్వు 3 నెలలకు రాసినా కానీ మాకు సంతోషం ఉండదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. ఏడిగిపోయినావు 6 నెలల కింద దాకా మీరే ఉన్నారు కదా, 25,000 పోస్టులు ఖాళీ అని చెప్పేసి మీకు కంటికి కనిపించలేదా? సిగ్గుందా మీకు మాట్లాడడానికి? ప్రతిరోజు 25,000 పోస్టులు ఇవ్వాలి, 25,000 పోస్టులు ఇవ్వాలని చెప్పేసి సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. రెచ్చగొట్టే కార్యక్రమాలు చేయకండి. మీ నుంచి కాదు కాబట్టి మిమ్మల్ని పారదోలే కార్యక్రమాన్ని నిరుద్యోగులమైనటువంటి డిఎస్సి యాస్పిరెంట్స్ లేదు దీంట్లో ముఖ్యంగా భూమిక పోషించిన మీ గవర్నమెంట్ రావడానికి కష్టపడి కొట్లాడి సాధించుకున్నటువంటి ప్రభుత్వంలో ప్రజాప్రభుత్వంలో తప్పకుండా మళ్ళీ కొట్లాడి మా ఉద్యోగాలు మేము సాధించుకుంటాం, మా ప్రభుత్వం మాకు ఇస్తుందనే పూర్తి నమ్మకం మాకు విశ్వాసం ఉంది. కాబట్టి దయచేసి మిత్రులారా ఎవరు కూడా ఎక్కడ కూడా ఆవేశానికి గురి కాకండి, ఎక్కడ కూడా నర్వస్ కావాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం వచ్చి 6 నెలలు మాత్రమే అయింది. ఒకవేళ అదృష్టం కొద్దీ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పోస్టులు పెంచి మనకు నోటిఫికేషన్ ఇస్తే, ఇప్పుడు ఉన్న నోటిఫికేషన్లో పోస్టులు పెంచి అదనంగా పోస్టులు పెంచి మనకు ఎగ్జామ్ పెడితే మనకు సంతోషమే. లేని పక్షంలో ఇప్పుడు పెట్టినటువంటి ఎగ్జామ్ కూడా ఒకటే చివరిగా ఇంకోటి అతి ముఖ్యమైన విషయం ఏంటంటే, దయచేసి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గారికి చేతులు జోడించి నమస్కరించి చెప్తున్నా ఉన్నా, అయ్యా ఈ ఎగ్జామ్ను మాత్రం మాకు ఆన్లైన్ ద్వారా వద్దంటే వద్దు, ఆఫ్లైన్ ద్వారానే పెట్టండి. దయచేసి విన్నవిస్తున్నాం, ఆఫ్లైన్ ద్వారానే ఎగ్జామ్ పెట్టండి. ఆన్లైన్ ద్వారా చాలా మోసపోతూ ఉన్నాం. 100 మంది ఉన్నటువంటి ఒకటే ఎగ్జామ్కు 100 మంది రాస్తూ ఉన్నాం. ఆ 100 మందిని
మనిషికి ఒక పేపర్ ఇవ్వడం వల్ల ఒకరికి ఈజీగా వస్తూ ఉంది, ఒకరికి డెడ్ ఈజీ వస్తూ ఉంది, ఒకరికి హార్డ్గా వస్తూ ఉంది. అందరం ఒకటే పోటీ పరీక్షకు పోటీ పడుతున్న తరుణంలో అందరికీ ఒకటే క్వశ్చన్ పేపర్ తయారు చేసి అయ్యా మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి. వాస్తవం చెప్పడానికి ఇక్కడ అదృష్టం కాదు, మీ కష్టానికి తగ్గట్టుగా శ్రమను సాధించుకోండి, నిరూపించుకోండి అని చెప్పేసి అందరికీ ఒకటే పేపర్ను తయారు చేసి ఒకటే ప్యాటర్న్లో పేపర్ తయారు చేసి ఒకే రోజు ఎగ్జామ్ నిర్వహించండి. మాకు కావాల్సింది ఆఫ్లైన్ ఎగ్జామ్ తప్ప ఆన్లైన్ ఎగ్జామ్ కాదని చెప్పేసి ముక్తఖండంగా మేము వేడుకుంటా ఉన్నాం. దయచేసి ఈ విషయాన్ని ముఖ్యమంత్రి వర్యులు గమనించాలి. ఇక్కడ విద్యాశాఖ అధికారులు కూడా గమనించి తప్పకుండా మాకు ఆఫ్లైన్లో ఎగ్జామ్ పెట్టాలని చెప్పేసి ఈ సందర్భంగా వేడుకుంటూ, మిత్రులారా, నేను ఇంతసేపు మాట్లాడే మాటల్లో ఎవరికి కూడా ఇబ్బంది పెట్టేటువంటి కార్యక్రమాలు, ఎవరికి కూడా ఇబ్బంది పెట్టే మాటలు ఉంటే క్షమించండి. మీ సలహాలు సూచనలు నాకు ఇవ్వండి. నా ఫోన్ నెంబర్ కావాలంటే 9010458814 9010458814. నన్ను తిట్టినా, నన్ను ఏం చెప్పాలనుకున్నా నా నెంబర్కి కాల్ చేయొచ్చు. నేను ఎక్కడ కూడా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.